అద్భుతమైన సినిమా మన ముందుకు తీసుకొచ్చినటువంటి గీతా ఆర్ట్స్ అధినేత లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ మనం 100 కోట్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మొట్టమొదటి 100 crores కి రీచ్ అయినటువంటి సినిమా గజిని అని రీసెంట్ గా నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది ఇన్ ద సక్సెస్ మీట్. మరి ఈ థ్యాంక్స్ మీట్ కి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అల్లు అరవింద్ గారు స్వయాన ఇక్కడికి రావటం మనందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్లతో అరవింద్ గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. మన శ్రీకాకుళం గ్రాండ్ వెల్కమ్ చెప్పేద్దాం. ప్రేక్షక అభిమానులకి మీడియా మిత్రులకి శ్రీకాకుళం ప్రజలందరికీ ఈ ఫంక్షన్కి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. శ్రీకాకుళం ప్రాంతంలోంచి ఒక కథ తీసుకొని ఆ కథ ఆధారంగా మేము ఒక సినిమా తీసి అది ఒక పెద్ద సినిమాగా మారి మేము దీన్ని ఆదరించిన అఖిలాంధ్ర ప్రజలకి నమస్సుమాంజలు ఈ ప్రాంతం నుంచి చెబుదాం. శ్రీకాకుళంలో ప్రారంభమైన మా ఈ సినిమా మీకు ఇక్కడికి వచ్చి కృతజ్ఞత చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. మేమందరం మిమ్మల్ని చూసి వెళదామని. మంది ఇక్కడ కోడి రామ్మూర్తి గారి స్టేడియంలోంచి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు, కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టను తీసుకొచ్చారు. నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామండి. నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే అంత బాడీ బిల్డింగు, అంత అంటే 2 కార్లను 2 చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన, అంత శక్తివంతుడు ఆయన కేవలం శాకాహారి. అది ఒక పెద్ద మెసేజ్ అన్నమాట. అంటే శాకాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలం అని ఆయన నిరూపించారు. అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేయాలని తలుస్తున్నాం. థ్యాంక్ యూ అండి. తర్వాత ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నాగ చైతన్య గారికి, మీరన్న లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవికి, వాళ్ళిద్దరిని బొమ్మలాట ఆడించినట్టు ఆడించిన మా డైరెక్టర్ చందు మొండేటి గారికి. చందు మొండేటి గారు అలా తెలియనట్టుగా అమాయకత్వంగా అలాగా ఉంటారు, కానీ ఆయన కలంలోంచి వచ్చే ప్రతి అక్షరం, ఆయన మేధస్సులోంచి వచ్చే ప్రతి షాటు మనల్ని ఇవాళ ఉర్రు తొలగిస్తుంది. అటువంటి మేధస్సు కలిగిన ఆయన చాలా సైలెంట్గా, ఏమీ తెలియని అమాయకత్వంగా ఆయన కూర్చుని ఉంటారు. ఆయనకి ఈ స్టేజ్ పూర్వకంగా నేను సరదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా ఇక్కడికి రాని వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు,
ఎడిటర్ నవీన్ నూలి గారు, మా శ్యామ్ దత్ గారు కెమెరామ్యాన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాను. నేను ఎక్కువసేపు మాట్లాడడం కన్నా మీకు ఇష్టమైన నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని ఇక్కడ పిలిచి మాట్లాడమంటే బాగుంటుందని. అమ్మ, దీని తర్వాత ఎవరిని పిలవబోతున్నావు నువ్వు? సరే, మనల్ని అందరినీ బొమ్మలాట ఆడిస్తున్న చందు బండెడ్ గారిని రమ్మని మీ తరపున, మీ ఫీజు కొంత నాకు ఇచ్చేయండి. చందు మొండేటి గారిని రమ్మని పిలుస్తున్నా. సార్, అంతకంటే అదృష్టమా మీరు నా బదులు పిలవడం. వావ్. సో కార్తికేయ 2 ప్రేమం అద్భుతమైన చిత్రాలు ఎన్నో మన ముందుకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ శ్రీ చందు మొండేటి గారికి హార్టీ వెల్కమ్. అండ్ తండే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అరవింద్ గారు, మీవి కృతజ్ఞతలు కాదండి, ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిక్కోలు జనాలు దుల్ల కొడతారని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ఎస్, దీనికోసమే కథ ఇక్కడే ఈ రాజ్యంలోనే ఆజ్యం పోసుకుంది. ఉత్తరాంధ్ర మీద కథ తీస్తే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అని లేకుండా మొత్తం అన్ని దిక్కులు దద్దలు వెళ్ళిపోదని ఇప్పుడు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసలైన ఆడియన్స్ అదిగో అక్కడున్నారు, వెనక నుంచి మొదలవుతారు, వాళ్ళు మా ఆడియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీ సూపర్ స్టార్, పవర్ స్టార్ మా పల్లవి మేడం. ఓకే, చైతు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను నమ్మి పల్లవి గారు ఒప్పుకుంటేనే అయిపోయిందండి సగం సినిమా. అదేందని 50 రోజుల సినిమా పల్లవి గారు ఒప్పుకోవాలి, ఆ తర్వాత మిగతా 50 రోజులు మేము ఏం చేస్తాం, మీ అందరూ ఏం చేస్తాం, మేము ఏం రాస్తాం, ఏం తీస్తాం, దాన్ని బట్టి ఇదే టాక్ బయట. ఓకే, ఎనీవే, ఇలాంటి ఆర్టిస్టులు, ఇలాంటి క్యాస్ట్, ఇలాంటి క్రూ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా, ఇలాంటి వాసు గారు లాంటి ప్రొడ్యూసరు, ఇలాంటి మనిషి మా వెనకాల ఉంటే ఎవరైనా ఇలాంటి సినిమా ఇంత క్వాలిటీగా తీస్తారండి. సో ఇదంతా ఒక కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్. నన్ను వీళ్ళందరూ ముందుండి నడిపించారు, నాకు పేరిచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బన్నీవాసు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. ఎక్కడ బన్నీవాసు? అయ్యా బన్నీవాసు అక్కడ ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే మీరు వదిలిపెట్టండి, ఆయన్ని ఇక్కడికి పంపించండి. సార్, మన శ్రీకాకుళం ప్రజలతో సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు ఆయన, స్టేజ్ ఎక్కకుండా వెనకాల ఎక్కడో. హలో బన్నీవాసు గారు, మీ చేయెత్తాలి. ఇక్కడ ఎక్కడున్నారు? సార్, బన్నీవాసు గారు బయట ఉన్న చాలా మంది ఆడియన్స్ ని లోపల తీసుకురావడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు సార్, ఆ పనిలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కనపడుతున్నారు మాకు ఇక్కడికి. హలో, సార్, బన్నీవాస్ గారు ఎక్కడున్నా కానీ స్టేజ్ దగ్గరికి రావాలండి. ఆయన వచ్చే లోపు మీరు సాయి పల్లవి గారికి ఇంట్రడక్షన్ ఇచ్చారా అండి, లేదంటే ర్యాగింగ్ చేస్తున్నారా? ర్యాగింగ్ చేస్తున్నారు కదండి, మీరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా చప్పట్లతో సాయి పల్లవి గారికి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా గుండెలు పిండేస్తుంది. సాయి పల్లవి గారు ఇంతకుముందు అన్నారు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు మీరు కూడా ఇచ్చేయండి, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకండి, అందరికీ నమస్కారం. ఎంత బాగుందో మీ అందరినీ ఈరోజు చూసి, చాలా సంతోషం.
ఆ రోజు రామారావు గారు వచ్చారు కదా, అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు మీ ఫిలిం సక్సెస్ అయినప్పుడు శ్రీకాకుళంకి రండి, మాతో పాటు సక్సెస్ మీట్ పెట్టండి అని చెప్పారా. ఆ రోజు నాకు ఒకే ఒక థాట్ ఉండేది, ఎలాగో ఈ ఫిల్మ్ బాగా రావాలి, మేము వచ్చి మీతో పాటు ఇది సెలబ్రేట్ చేయాలి అని. ఎందుకంటే తను కొన్ని మాటలు చెప్పారు మా గురించి, మా సేపల్ చేసే వాళ్ళ గురించి, ఇప్పటి వరకు మూవీస్ చేయలేదు, సో మీరే చేశారు ఇదన్నీ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్లో అంత ఒక డ్రామా ఉంది, మేము ఇలా కూర్చొని రాస్తే కూడా ఆలోచించలేము. ఎక్కడ 200 pages పైన వస్తుందండి. అవును, ఎలాగ అక్కడ వెళ్ళి ప్రిజన్ లో ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి ఎలా ఏ ధైర్యంతో వచ్చి తీసుకొని రావాలో అదన్నీ మేము యాక్చువల్లీ ఇమాజిన్ చేస్తే కూడా ఇది ఇంత ఒక 2 hours లో చేయగలుగుతామనేది తెలీదు. సో వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి, మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీ లైఫ్ని మాకు పర్మిషన్ ఇచ్చి ఒక ఫిలిం లాగా తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చందు గారు చాలా ర్యాగ్ చేస్తూనే ఉంటారు అప్పటి నుంచి ఇలా, అదేం లేదు, నాకు ఇది ఒక పెద్ద భాగ్యం. రియల్ లైఫ్ స్టోరీ అనేది మన యాక్టర్స్కి ఇది చేయడానికి అంత ఈజీ కాదు, అలా దొరకదు ఇలాంటి కథలు. సో ఇలా నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను. ఇలా ఒక కథ నేను చేయగలుగుతాను అని మన కార్తిక్ గారు, చందుమోహన్ రెడ్డి గారు, బనివాస్ గారు, అరవింద్ గారు అందరూ అనుకున్నారు. సో అది నాకు ఒక పెద్ద భాగ్యం. అండ్ ఈ జర్నీ మొత్తం అంత నాకు మంచిగా అనిపించింది. రిలీజ్ తర్వాత కూడా అందరికి ఇది నచ్చాలి, ఎందుకంటే జనాలు మూవీస్ చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులు వాళ్ళు లైఫ్ నుంచి ఒక 2 hours ఇస్తున్నారు మా కోసం. ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఇది ఒక మంచి అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని. మాకు చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని. సో దానికి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలాసేపు తీసుకోను, మీ యువ సమ్రాట్ గారు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. నాకు తన కో యాక్టర్గా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ లుక్ మాత్రం కాదు, రిలీజ్ తర్వాత కూడా చాలా రిలీజ్ ముందు పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అంత ఒక లోపల ఒక ఫైర్ ఉండేది, ఎలాగైనా ఇది హిట్ అవ్వాలి. ఎందుకంటే తను చేసిన ప్రయత్నం మాత్రం కాదు, ఈ స్టోరీలో ఒక నమ్మకం ఉంది తనకి. అండ్ ఇది చాలా నమ్ముతారు, ఇది అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది, ఈ ఫీలింగ్ వాళ్ళందరికీ నచ్చుతుంది అని. సో తన నమ్మకం, డైరెక్టర్ గారి నమ్మకం, అండ్ మా అరవింద్ గారు ఎక్కడ వెళ్తే మాకన్నా ముందు ఉండి నేను ప్రమోట్ చేస్తానని ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది నేను సమర్పణం చేస్తాను. అండ్ నాకు ఈ శ్రీకాకుళం స్లాంగ్ వచ్చిందంటే దానికి యోగి ఇక్కడి నుంచి వచ్చి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు డబ్బింగ్ టైంలో. సో యోగి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఇప్పుడు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు ఇక్కడ వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ మీట్ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి గారు. చైతన్య గారు కూడా జాయిన్ అయ్యే కంటే ముందు ఇక్కడ అప్పటి నుంచి మేము మాట్లాడనే ఉన్నాం కదా, వాసు గారు చెప్పట్లతో మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి హార్టీ వెల్కమ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా వెనకాలండి మిమ్మల్ని అందరినీ లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, బట్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే శ్రీకాకుళం వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వరకు అక్కడ జనాల్ని లోపలికి తీసుకొస్తానని చెప్పి పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నా, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను, వాళ్ళ బాధలు నాకు బాగా తెలుసు, అందుకనే ఫస్ట్ అక్కడికి వెళ్ళాను నేను ఎక్కడికన్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. నాకు 2 రోజుల క్రితం చెప్పారు ఈ ఊరు వచ్చి మీ అందరినీ కలుద్దామని చెప్పి, 2 రోజుల టైం. నేను పొద్దునంతా కూడా అంటున్నా 2 రోజుల్లో జనం ఎట్లా వస్తారు అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా మీకు శ్రీకాకుళం వాళ్ళ గురించి తెలియస్తారు, మీరు పెట్టండి ఫంక్షన్ వస్తారు అన్నారు. నిజంగా నేను చూసి ఆశ్చర్యపడుతున్నా ఈ జనాన్ని. ఇక్కడ ఎంతమంది ఉన్నారో పాపం బయట గేట్ల దగ్గర దీనికి డబల్ ఉన్నారు జనాలు. నిజంగా థ్యాంక్ యూ శ్రీకాకుళం, ఇంత షార్ట్ టైంలో మీరు ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి. ఎందుకంటే ఈ కథ ఇక్కడే పుట్టింది, ది స్టోరీ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్. అండ్ డి మజిలేశ్వరం ఒక్క చిన్న ఊరు మీ పక్కన, శ్రీకాకుళం పక్కన ఉన్న ఒక్క చిన్న ఊరు ఇండస్ట్రీలో ఈరోజు పెను సంచలనం సృష్టించింది. థ్యాంక్స్ టు ద డి మజిలేశ్వరం అండ్ అక్కడ ఉన్న పీపుల్ అందరికీ. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ నుంచి మా సినిమాకి చాలా మంది కూడా కోఆపరేట్ చేశారు, కథ పరంగా కానీ లేదంటే ఇక్కడ నుంచి కోఆపరేషన్ పరంగా కూడా. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ కూడా అందించినందుకు. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో ఏదైనా ఒక చిన్న మిస్సింగ్ ఉందా అంటే అదిగోండి, రాక్ స్టార్ డిఎస్పీ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూస్తున్నాను పాపం వాళ్ళ గ్రౌండ్ లో ఎంత ఆయ ప్రయాస పడుతున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఈ రోజు లేకపోతే ఈ ఫంక్షన్ ఇంత కంట్రోల్డ్ గా ఇంత నీట్ గా జరిగేది కాదు. మీరందరూ అక్కడ ఎంత శ్రమ పడుతున్నారో కూడా చూశాను ఇప్పుడు అటు సైడ్ వచ్చి. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా గీతా ఆర్ట్స్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, మరొకసారి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా గీతా ఆర్ట్స్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చాలా చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మాకు సాయంత్రం నుంచి. ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం అంటే ఎంతైనా కష్టమే. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఎస్, ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఇవాళ రాక్ స్టార్ డిఎస్పీ గారిని మాత్రం ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నాం. సార్, మీరు అందించినటువంటి మ్యూజిక్ మాత్రం అత్యద్భుతం అండ్ ఈ కథకి ప్రాణం పోస్తుందని చెప్పాలి. మరి మ్యూజిక్ ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా ఓన్ కూడా చేసుకున్నారు. అండ్ ఇక్కడ స్టేజ్ మీద తండేల్ టీమ్ అంతా ఉన్నారు కదా. నౌ ఐ నో మీరంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో. నేను పిలవనా లేదంటే మీరు పిలుస్తారా? అక్కినేని అభిమానులందరూ రెడీగా ఉన్నారా? యువ సామ్రాట్ శ్రీ నాగ చైతన్య గారికి సాదరంగా వేదిక మీదకి స్వాగతం. అదేవిధంగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, దయచేసి ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ అండి. మీరు అందరూ లేకపోతే ఈ ఈవెంట్ ఇక్కడ ఇంత బాగా జరిగేది కాదు. ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ అండి. సార్ ప్లీజ్ స్టేజ్ మీద జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎస్పీ గారు, డిఎస్పీ వివేకానంద్ గారు ఎక్కడున్నారండి? నిజంగా లేకపోతే మీరు ఇంత బాగా ఫంక్షన్ ఇక్కడ ఆర్గనైజ్ అయ్యేది కాదు. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ అండి. శ్రీకాకుళం ఎలా ఉన్నారు? సినిమా చూసారా? బాగుందా? దొల్లగొట్టేశామా? ఈ తండేల్ సినిమా ప్రయాణం ఇక్కడ శ్రీకాకుళంతోనే మొదలైంది. సో ఇక్కడికి ఇవాళ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. మా అక్కినేని అభిమానులందరికీ, అలాగే సాయి పల్లవి గారి అభిమానులందరికీ, శ్రీకాకుళం ప్రేక్షకులకి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది. నాకు చందు మొండేటి, కార్తిక్ ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగుపెట్టాం. ఆ తర్వాత మత్స్యలేశంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారాలతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసుకొని, ఆ తర్వాత యాట గురించి నేర్చుకొని, వల ఎలా వేయాలో నేర్చుకొని, ఇవన్నీ చేశాక అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్కి ఒక డిజైన్ దొరికింది. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు లేకపోయి ఉంటే ఈ క్యారెక్టర్ పుట్టిండేది కాదు. ఈ క్యారెక్టరే కాదు, మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు. మీరే కాకుండా శ్రీకాకుళం వెనక ఎంత ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్నా. అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం. ఆ క్యారెక్టర్లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది, చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే. ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్ది, మట్టి వాసన మారుద్ది, గాలి తీరు మారుద్ది, అలాగే యాస భాష కూడా మారుద్ది. కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే
పల్లుకోము. ఎటేస్ రాజులమ్మ జాతరే. దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్లగొట్టేస్తామని. మన తండేల్ సినిమా ఇక రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ సేఫ్గా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ మీరందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్, మై సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే మా పిఆర్ఓ వంశీశేఖర్ అండ్ చాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ సాయి పల్లవి, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా పల్లవి గారు ఇక్కడికి వచ్చి మీ ప్రేమ చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. లుక్ ఎట్ హౌ మచ్ లవ్ యూ హ్యావ్. అలాగే అల్లు అరవింద్ గారికి, వాసుకి, మా చందు మొండేటికి నిజంగా వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేయాలని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాకుళం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. అందరినీ కూడా స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ దయచేసి అందరినీ కూడా స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెడదాం? చందు మొండేటి గారి దగ్గర నుంచి మొదలు పెడితే బాగుంటుందేమో. సార్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రేమ కథని ఎంతో అద్భుతంగా చూపిస్తూ ఒక లీడర్ ఎలా ఉండాలి అనేది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఆ తర్వాత పేట్రియాటిజం ఇవన్నీ కూడా ఇంత చక్కగా తెరకెక్కించారు కదా. యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ తండేల్ మా అందరికీ కూడా తెలుసుకోవాలండి. వాట్ ఈస్ వన్ స్పెషల్ మెమరీ మీరు ఎప్పటికీ మర్చిపోలేంది తండేల్తో? ప్రేమగా అనేది స్వయం అనుభవం అండి. నా ప్రేమ కదా అది. ఓకే, ఇంకా లీడర్షిప్ క్వాలిటీ అనేది ఈయన దగ్గర నుంచి అండి. ఓకే, అరవింద్ గారి దగ్గర నుంచి అయిపోయింది కదా. చాలా సింపుల్ గా చెప్పి తప్పించుకున్నారు. బట్ సక్సెస్. ఆ తర్వాత ఇంకొక మాట అండి, నేను మర్చిపోతాను. అంటే ఈ సినిమాకి క్రియేటివ్ గా టెక్నీషియన్స్ ఎంత ఇంపార్టెంట్, ఇంత క్వాలిటీగా రావడానికి, ఇంతే క్వాలిటీ ఉన్న సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మాకు వంశీ శేఖర్ వాళ్ళిద్దరికి నీకు ఒక ప్రైమ్ టెక్నీషియన్ పొజిషన్ ఇస్తానండి. నేనైతే పర్సనల్లీ నాకు చాలా 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 ఈ సినిమాకి ఎంత ఉపయోగపడ్డారంటే అంత ఉపయోగపడ్డారు. వంశీ శేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక క్యూరియాసిటీ ఏంటంటే, ఈ సినిమాతో ఇంకో నేషనల్ అవార్డు కొట్టబోతున్నారు అని అనుకోవచ్చా మేము? మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? మీ కాన్ఫిడెన్స్ తెలుసుకోవాలని. అంటే నాకున్న కాన్ఫిడెన్స్ అన్నా నా మీద అరవింద్ గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ అండి. సార్ ప్రతిదీ మీతోనే రిలేట్ చేసి మెల్లగా మీ దగ్గరికి వేసేస్తున్నారు సార్. నేను నిజంగానండి ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ డే నాకు వస్తున్న కాల్స్ లో ఆవేశంగా చెప్పేస్తున్నారు, ఈ సినిమాకి వచ్చేస్తుంది, ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది, హీరోయిన్కి వస్తుంది, హీరోకి వస్తుంది, అలా చెప్తున్నారండి. సీరియస్లీ అంటే వాళ్ళు అంటే అర్థం చేసుకోగలం వాళ్ళకి ఎంత నచ్చిందో. సో బేసిక్ గా ఏదో క్యాజువల్ గా ఉంటుందేమో కానీ డైలాగ్ ముందు అవార్డు అనేది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వస్తాయండి. దానికన్నా ముందు ఈ జనాల నుంచి వచ్చిన రివార్డ్స్ ఉన్నాయి చూడండి, అవి చాలా సంతోషంగా ఉన్నాయండి. అది చాలు, మా మనసులు మళ్ళీ దోచేసుకున్నారు ఆ ఒక్క మాటతో. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగే కంటే ముందు మా ఫోటోగ్రఫర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ 5గురిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. సత్య గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. కార్తిక్ గారిని కూడా, రైటర్ కార్తిక్ గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, మీరు అందరూ కూడా ఇక్కడే స్టేజ్ మీద ఉండాలండి. ఇప్పుడు ఒక్కసారి బన్నీ వాస్ గారిని పలకరించేద్దాం, ఆయన్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం. వాస్ గారు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మేమందరం ఆడియన్స్ గా థియేటర్ లో చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం. యాజ్ ప్రొడ్యూసర్ గా మీరు చూసినప్పుడు ఆల్రెడీ కాంబినేషన్ లవ్ స్టోరీలో చూసాం, అండ్ ఇప్పుడు తండేల్లో మీ ఫీలింగ్స్ మాతో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. కెన్ యూ పాస్ ద మైక్ ప్లీజ్? ఏం లేదండి, సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారు వాళ్ళ కెమిస్ట్రీ అయితే లవ్ స్టోరీ దగ్గర నుంచి చూస్తూ వస్తున్నాము. అంటే నాకు తెలిసి ఈ మధ్యలో ద బెస్ట్ పేర్ వాళ్ళిద్దరు.
వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నారంటే అలాగా స్క్రీన్ అలా లాక్ చేసేస్తున్నారు వాళ్ళిద్దరు. నాకు తెలిసి ఇంత హిట్ పేరు ఈ మధ్యలో ఎక్కడ ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు. నిజంగా వాళ్ళిద్దరికి కూడా కిడోస్. అండ్ ఇంకొకటండి, అటు గీతా ఆర్ట్స్ అయినా GA2 అయినా ఏది తీసుకొచ్చినా సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎవరైనా రావాలంటే ఆ సక్సెస్ మంత్ర ఏంటో తెలుసుకోవాలని వెయిట్ చేస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? అరవింద్ గారి దగ్గర ఒక 10 సంవత్సరాలు చేస్తే అన్నీ వచ్చేస్తాయండి మొత్తం. దానికి పెద్ద మంత్రం ఏం లేదు. అంటే ఆయనే వికీపీడియా అంటారన్నమాట. అర్థమైపోయింది. ఆ సక్సెస్ మంత్రాస్ మొత్తం అక్కడ ఆయన చూసి నేర్చేస్తారు. వికీపీడియా, గూగుల్, అన్ని స్పిన్ అన్ని మొత్తం. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు. మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. ఇప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇంత మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి అరవింద్ గారు, చైతన్య గారికి హిట్ ఇచ్చారు, అఖిల్ గారికి హిట్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కింగ్ నాగార్జున గారితో ఏదైనా మాస్ యాక్షన్ రొమాంటిక్ సినిమా ఏదైనా చేసే ఆలోచన ఉందా త్వరలో? ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టు కాదు, కానీ ఇంకొక మంచి కథ తయారవుతుంది. కానీ వారితో ఉంటుందండి. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసి బోల్డ్ అంత ప్రాఫిట్ ఉంది కదా, మీ ప్రాఫిట్ ఈ సినిమా యూనిట్ లో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? వాసుతో. సార్ నేను ఇంకా ప్రశ్న పూర్తి చేయలేదు సార్, తప్పించేసుకున్నారు. వాసు గారు తప్పించి ఇంకెవరితోనన్నా ఆ ప్రాఫిట్ షేర్ చేసుకోవాలంటే ఎవరికి ఇస్తారు ఆ ప్రాఫిట్? మా అబ్బాయిలకండి. పల్లవి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఆ ప్రాఫిట్ తో ఇంకొక మంచి ఫిల్మ్ చేస్తారు అతను. వావ్, కరెక్టే కదా? అంతే అంతే, ఇంకా దాని తర్వాత క్వశ్చన్స్ ఏం లేవు, చంపేశారు. కాదు, ఇంకొకటి మీరు గమనిస్తే, ఇందాక ఇవిడ మాట్లాడినప్పుడు మీరు ప్రాపర్ గా గమనిస్తే, చూసినప్పుడు చేసినప్పుడు అని వస్తుంది చూడండి ఆవిడకి. శ్రీకాకుళం నీళ్ళు పడ్డాయండి. అది నీళ్లు పడ్డం కాదండి, అది ఇవిడ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. బట్ పల్లవి గారు, మీ క్వశ్చన్ ఏంటంటే, ఒక సన్ స్క్రీన్ తో వెళ్ళి సినిమా మొత్తం చేశారంటే అసలు ఏం జరిగింది? టెల్ us about your favorite moments from తండేల్. మీ ఫేవరెట్ మూమెంట్స్ ఆఫ్ తండేల్ మాతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారా? ఆఫ్ స్క్రీన్ యాక్చువల్లీ మానిటర్ వెనక మేము చాలా జోవియల్ గా చాలా హ్యాపీగా ఉన్నామా. అలా ఒక సెట్ ఉండడం చాలా రేర్. ఈగో ఏం లేదు, అందరూ చాలా ఏదో ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక ఫిల్మ్ చేసినట్టు ఉంటుంది. ఈవెన్ అరవింద్ గారు వస్తే కూడా అలానే ఉంటుంది. దర్ ఇస్ అబ్సల్యూట్లీ ఒక ఫీలింగే లేదు మనం చాలా సీరియస్ గా ఏదో టెన్షన్ తో ఉన్నాము. ఎందుకంటే మన డైరెక్టర్ ఉన్నారు కదా, చాలా కూల్ గా, ఎంత ఒక పెద్ద విషయం ఏంటి ఇలా అయిపోయింది అంటే కూడా తను చాలా కామ్ గా ఉండి ఒక సొల్యూషన్ ఇస్తారు. సో కాదు, ఇంకా మమ్మల్ని స్పెషల్ గా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, మూవింగ్ బోట్ లో చెప్పులేస్తున్నారు, శాండ్ మీద చెప్పులేస్తున్నారు, అండ్ ప్రతి చోట చెప్పులేస్తూ కనిపించారు. అసలు హౌ ఇస్ దట్ పాసిబుల్ అండి? ఆవిడ వదిలితే గాల్లో కూడా ఇప్పుడు స్టేజ్ మీద వేస్తారు, చూస్తున్నాడు. ఒకసారి చూడండి స్టేజ్ మీద, శ్రీకాకుళం నేల మీద సాయి పల్లవి గారి స్టెప్ ఒక్కసారి ఇలా చెప్పియే నన్ను ఆ నేల మీద, ఆ నీళ్ళ మీద అన్ని చేపించారు. కాదండి, కాకపోతే మీరు డాన్స్ చేస్తే మా వాళ్ళంతా ఇప్పుడు గాల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ఓ అరిస్తే ఆవిడ చేస్తుంది. కాదు, ఇంకొంచెం ఎక్కువ నాయిస్ చేస్తే చైతన్య గారు, పల్లవి గారు ఇద్దరు చేస్తారు. ఇద్దరు రెడీ. హైలసా నమో నమ శివాయ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ నమో నమ శివాయ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి చైతన్య గారు, పల్లవి గారు ఇద్దరు కలిసి డాన్స్ చేయాలి. That was wonderful.
మన శ్రీకాకుళంకి వచ్చి మనతో మాట్లాడటం మాత్రమే కాదు, మన కోసం ఇక్కడ స్టెప్పులు వేస్తూ మనందరినీ కూడా హైలెస్ కూడా వేసేయండి. ఓహో, ఒక్కటి కాదు, ఇవాళ డబుల్ కా మీటా హైలెస్ సాంగ్ కూడా ప్లే చేస్తే మన ఫేవరెట్ చైతన్య గారు అండ్ పల్లవి గారు ఇక్కడ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇంకో 2 స్టెప్పులు ఇద్దాం. ప్లీజ్ కెన్ వి హావ్ ద మ్యూజిక్? హైలెస్ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. Hey, come on. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు పోస్టర్ ఏదో ఉన్నారండి, అదొకటి మన పోలీస్ డిపార్ట్మెంట్. అదే విధంగా ఇక్కడ 21 ఫిషర్మెన్స్ వచ్చారు. బట్ వాళ్ళందరినీ ఇప్పుడు స్టేజ్ మీదకి ఇంత హడావుల్లో ఇదంతా జరుగుతుంది కాబట్టి మొన్న ఆల్రెడీ హైదరాబాద్ లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక చిన్న సన్మానం కూడా చేయడం జరిగింది. వాళ్ళకి హెల్ప్ చేసిన చాలా మంది కూడా మమ్మల్ని వచ్చి కలవడం కూడా జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొత్తం అందరికీ కూడా గీతార్ట్స్ తరపు నుంచి. ఎవరన్నా దాంట్లో మిస్ అయినా కూడా మేము వాళ్ళని మర్చిపోము. మళ్ళీ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని గీతార్ట్స్లో ఫెలిసిటేట్ చేస్తాము డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ అలానే శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. సో ఒక మంచి ఇనిషియేటివ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సో స్టేజ్ మీద అన్వీల్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ శ్రీకాకుళం పోలీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండి. ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సజావుగా సాగింది అంటే ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వి డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. ఉత్తరాంధ్ర అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారికి ఫెలిసిటేట్ చేయడానికి వచ్చారు గజమాలతో. సో వారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి ఇంతకుముందు చందు గారు చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర అంటే తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తండేల్ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. అండ్ పల్లవి గారు ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మీ ఫ్యాన్స్ ఒక ఆర్ట్ తీసుకొని రావడం జరిగింది, అది మీకు ప్రెజెంట్ చేయడానికి ఒక నిమిషం, 1 last minute. శ్రీకాకుళం నుంచి ఫ్యాన్స్ ఒక స్పెషల్ ఆర్ట్ తీసుకొని రావడం జరిగింది తండేల్ మూవీకి ఇవ్వడానికి. సో దయచేసి స్టేజ్ దగ్గర అందరినీ కూడా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో కష్టపడి ఫ్యాన్స్ ఈ ఆర్ట్ ని తీసుకొని రావడం జరిగింది చైతన్య గారి కోసం అండ్ సాయి పల్లవి గారి కోసం. సో సెంటర్ ఆఫ్ ద స్టేజ్ వచ్చి ఆ ఆర్ట్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చైతన్య గారిని అండ్ అలానే సాయి పల్లవి గారిని.
ఆల్ రైట్, వి థ్యాంక్ శ్రీకాకుళం ఈ ఈవెంట్ ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఇంత లార్జ్ నంబర్స్ లో ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి శ్రీకాకుళం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ థ్యాంక్స్ మీట్ ని సూపర్ డూపర్ హిట్ చేసిన మీ అందరి